న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. శివరాత్రి అనగానే శివుడు జాగారం, అలానే శివుడు ఉద్భవించిన రోజు చరిత్ర కూడా మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటూనే ఉంటాము. ఎప్పట్లాగానే మరొకసారి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పండుగే కదా రమ్మగారు. అవును కదా. శివరాత్రిని పండుగ కంటే పర్వదినం అనాలి. పర్వదినాలు శివరాత్రులు మనకి వారం నెల నెలా వచ్చేస్తాయి కదా. పైగా జన్మకో శివరాత్రి అని ఒక వాక్యం వింటూ ఉంటాం. జన్మకి ఒక్క శివరాత్రి చేసినా ఒక జన్మానికి సరిపోతుందట, ఆ ఫలితం దక్కుతుంది. జన్మకో శివరాత్రి అంటే అంతే ఇంకా. అయితే ఈ శివరాత్రులు మనకి ప్రతి నెల వస్తాయి. ప్రతి నెల ఎప్పుడు వస్తాయి? అమావాస్యకి ముందు రోజు. దీన్ని ఎట్లా నిర్ధారించి ఉండొచ్చు? మన సాధారణమైన ఆలోచన ఏం చేస్తాం మనం? పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి వరుసగా తిథులు. త్రయోదశి, చతుర్దశి పౌర్ణమి వస్తుంది, లేదా త్రయోదశి, చతుర్దశి అమావాస్య వస్తుంది. వీటిని దేని బట్టి నిర్ధారిస్తారు? జనరల్గా చంద్రుడి తాలూకు కళలు. చంద్రుడు మొదలు పెడతాడు చుక్కలాగాను, ఒక చిన్న అలాగా హల్కంగా, అంటే ఎలాగ అత్యంత అల్పమైన సన్న నూలు పోగులాగా కనపడతాడు. ఆ రోజు ప్రతిపత్తు పాడ్యమే. అవును. అక్కడి నుంచి ఒక రవ. విధినాడు కనపడిన చంద్రుడు తదినాడు తనంతట తనే కనపడతాడంటారు. కొంచెం కనిపిస్తాడు. చవితికి కొంచెం, తర్వాత పంచమికి కొంచెం, అట్లా 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 కళలు పెరుగుతాడు, కళలు తగ్గుతాడు. ఇప్పుడు ఆఖరి రోజు ఏమిటి నెలలో? అమావాస్య. అమావాస్య ముందు రోజు చతుర్దశి. ఈ చతుర్దశినే మనం మాస శివరాత్రి అని చెప్పుకుంటాం. అంటే పూర్తి చీకటికి ఒక రోజు ముందు, కొన్ని గంటల ముందు ఈ రోజున ఏమవుతుంది, ఆకాశంలో ఏమవుతుందో మనకు కనపడదు. అవును, మనం తెలుసుకోలేకపోతాం. అమావాస్య తిథి మంచిది కాదని అసలు కొన్ని పనులు చెయ్యం మనం మన ప్రాంతాల్లో. అమావాస్య అత్యద్భుతమైన తిథి అని భావించేవాళ్ళు ఇంకా కొంతమంది, కొన్ని ప్రాంతాల వాళ్ళు వారి దీన్ని బట్టి, అంటే చంద్రుడికి సూర్యుడికి వారి యొక్క భూభాగము ఏ రకంగా దొరుకుతోందో దాన్ని బట్టి తిథుల యొక్క గొప్పతనాలు అవి నిర్ధారించబడ్డాయి. మనం అష్టమిలు చేసుకోం. అష్టమి మనకి పనికిరాదు. ఒక్క గోకులాష్టమి మాత్రమే చేసుకుంటాం. అవును. ప్రయాణాష్టమి, ప్రవేశ నవమి పనికిరావంటారు మన వైపు. అష్టమి నాడు అష్ట కష్టాలు పాలైపోతాం. అవును. కానీ అష్టమిని ప్రథమాష్టమిగా పూజించే వాళ్ళు ఈ ఒరిస్సా ఆ వైపు అంతా, ఒరిస్సా, బెంగాల్ ఆ వైపు ఇంట్లో మొదట పుట్టిన పిల్లలకి కొత్త బట్టలు కొంటారు, పుట్టినరోజులాగా చేస్తారు. ప్రథమాష్టమి దాని పేరు, మొదటి అష్టమి అని. ఒక అష్టమికి అలా పూజ చేస్తారు. ఓకే. ఇప్పుడు చూడు తేడా, ఎన్ని రకాల తేడాలు ఉన్నాయి మన ప్రాంతాన్ని బట్టి కదా. అయితే ఇప్పుడు మనకి ఈ శివరాత్రికి ఏంటంటే, ఈ ముందు రోజున, అంటే అమావాస్యకి ముందు రోజున ఖగోళంలో, ఆకాశంలో, అంతరిక్షంలో జరిగే రకరకాల మార్పుల వలన దీనిని శివరాత్రిగా నిర్ధారించారు. ఈ రోజు ఏంటంటే చంద్రుడు దాదాపుగా కనపడ్డు. ఆ కనపడని రోజున కొన్ని రకాల నక్షత్ర చలనాల వల్ల శక్తిపాతం జరుగుతుంది భూమి మీదకి అని చెప్తారు. పైనుంచి ఒక రకమైన శక్తి భూమి మీదకి వస్తుందని, ఆ సమయంలో మనం వెన్నెముక నిటారుగా ఉంచి ధ్యానము, ఉపవాసము, జాగరణం చేస్తే మానవ దేహం దాన్ని తీసుకోగలుగుతుందని చెప్తారు. అంత ప్రత్యేకమైన రోజు కాబట్టి మాస శివరాత్రి ప్రత్యేకంగా రాస్తారు క్యాలెండర్స్లో. ఈ మాస శివరాత్రి నాడు మనం ఏం చేయొచ్చు? మనం ఏమి చేయం. మామూలు జనాలు ఎవరు ఏం చేయరు. సిద్ధాంతంగా ఒక పద్ధతి ప్రకారము జీవిత గమనం ఉన్నవాళ్ళు పెద్దవారు, తర్వాత ఏమో యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు, తపస్సు ఏదో ఒక ధ్యానము అవి అటు పెట్టుకున్న వాళ్ళు, ఈ ఇళ్లలో పద్ధతి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఈ రోజున తప్పకుండా శివార్చన చేసుకుంటారు. ఓకే. శివుడికి అర్చన అనగానే అభిషేక ప్రియ శివ, ఆయనకి ప్రత్యేకంగా అభిషేకం. ఆ రోజున ఆహార నియమం పెట్టుకుంటారు. ప్రతి మాస శివరాత్రికి జాగారం చేసే విధానం కూడా ఒకప్పుడు ఉండేదట. ఓహో. జాగరణ చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని. పర్టికులర్గా ఇప్పుడు మనం చూడబోయే ఈ మహాశివరాత్రి నాడు, ఇది చూడ అన్నిటికీ శివరాత్రి, మహాశివరాత్రి పెట్టారు. దీనికి ఒక్కదానికే మహాశబ్దం పెట్టారు. ఈ మహశబ్దాన్ని ఎందుకు చేర్చారంటే అత్యంత గొప్పది. దీని గొప్పతనానికి కారణము సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించటం అయి ఉండొచ్చు. ఆయన మారింది, నడక మారింది కదా. సూర్యగమనం మారిన తర్వాత వచ్చే ఈ పర్టికులర్ రోజున ఈ చంద్రుడు, తర్వాత సూర్యుడు, వాటి మధ్యకి ఏర్పడేటువంటి భూమి, ఈ లైన్ అంతా కూడా దాంట్లోంచి ఒక శక్తి వస్తుందని, ఆ శక్తికి
ఆకర్షితులైనటువంటి వ్యక్తులు ఎవరు ఉంటారో వాళ్ళకి ఆ శక్తిపాతం జరుగుతుందని చెప్పి, ఇలాంటి మహత్తరమైన అవకాశం ఉంది కాబట్టి అందరూ ఇది పాటించాలని ఒక నియమం చేశారు మనకి మహర్షులు. ఈ రోజున మామూలుగా మా శివరాత్రులు చేసుకున్నా చేసుకోకపోయినా మహాశివరాత్రి నాడు శివ ధ్యానం, శివ సంబంధమైన పూజ, శివుడి కోసమే ఉపవాసం, శివుడి కోసమే జాగరణ. అయితే ఏంటంటే మనం ఎంత శివ సంబంధం కలిగి ఉంటామో, శివ ధ్యానం ఎంత చేస్తామో అంత తీవ్రమైన ఫలితం లభిస్తుంది. అదే కాకుండా ధ్యానము అవి తెలియకుండా కూడా తెల్లవార్లు మెలకుగా ఉన్నవాడికి కూడా అది లభించే అవకాశం ఉందని మనకి పురాణ గాథలు చెప్తాయి. రాత్రంతా నిద్రపోకుండా ఏదో కాలక్షేపం చేసిన వాడికి కూడా లభిస్తుంది. కానీ నీకు శివరాత్రి అని తెలిసాక ఏదో కాలక్షేపం చేస్తే కాదు, తెలియక చేస్తే, తెలియకుండా శివుడికి పరమేశ్వరుడికి శివాలయానికి ప్రదక్షిణ చేసిన, శివునికి నమస్కారం చేసిన, ఆలయ ప్రవేశం చేసిన, ఆ రోజున ఆహారం లభించక ఉపవాసం చేసిన, అవకాశం దొరక్క నిద్రపోకపోయినా, ఏవి చేసినా కూడా మనకి శివరాత్రి యొక్క ఉపవాస జాగరణ ఫలితాలు లభిస్తాయని చెప్తారు. మరి వాంటెడ్లీ జాగ్రత్తగా కావాలని శ్రద్ధతోటి, భగవంతుని పట్ల ప్రేమ విశ్వాసాలతోటి ఈ శివరాత్రి పర్వదినాన్ని యథావిధిగా ఉదయకాల స్నానం చేయటం, ఇవాళ 6 గంటల నుంచి తెల్లవారాక సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం దాకా నువ్వు ఏ చిన్న అర్చన చేసినా అది శివుడికే చెందుతుంది. దేని ఫలితం దానికి ఉంటుంది. అందుకని ఏం చేస్తారు, ఏకాహం మొత్తం అని ఆ రోజు తెల్లవారి 6 గంటల నుంచి సూర్యోదయం అవ్వగానే అక్కడి నుంచి స్టార్ట్ చేసి మొత్తం మరుసటి రోజు తెల్లవారేదాకా, శివరాత్రి మర్నాడు తెల్లారేదాకా కూడా పూజ చేసే విధానం కనిపిస్తుంది. దీంట్లో రకరకాల విధానాలు. ఏకాదశి రుద్రాభిషేకం చేస్తారు, 11 రుద్రాలు. ఏకరుద్రమే చేయగలిగిన వాళ్ళు ఏదో ఒక పూట పూజ ఏకరుద్రం చేసుకోవచ్చు. మామూలుగా ఉపవాసము తర్వాత జాగరణ చేసుకోవచ్చు. తెల్లవార్లు పూజ చేసేది దేవాలయాల్లో, మఠాల్లో, పీఠాల్లో, కొన్ని చోట్ల ఇళ్లల్లో కూడా ఓపికమంతులు శ్రద్ధాళువులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు అలా చేసుకోవచ్చు. మామూలుగా మనలాగా సాధారణమైన వాళ్ళు పొద్దునే శివార్చన చేసుకోవటం, పరమేశ్వరుడికి సంబంధించిన స్తోత్రాలు బోల్డ్ అని ఉన్నాయి, అష్టోత్తరాలు అవి ఉన్నాయి, బిల్వాష్టకము, లింగాష్టకము, పంచాక్షరి స్తోత్రము, శివమానస పూజ ఏదైనా చదువుకుని పరమేశ్వరుడికి ఒక బిల్వపత్రాన్ని సమర్పించి, ఏదైనా దేవాలయంలో అభిషేకం చేస్తుంటే దర్శనం చేసుకుని, ఏకాదశి ఏకరుద్రానికైనా సరే డబ్బులు కట్టి వెళ్ళి తీర్థం తీసుకోవటం, ప్రసాద్ స్వీకారం అంటే మనం తీర్థమే తీసుకుంటాం, వాళ్ళ భోజనం చేయం కదా. అవునండి. ఇలా చేసి ఒక పొద్దు ఉండటం సాధారణంగా నియమం చెప్తారంటే, నక్తాలు శివప్రీతి అని చెప్తారు. పగలల్లా ఉపవాసం ఉండి సాయంకాలం సూర్యాస్తమయం అయ్యి చంద్రోదయం అయ్యాక భోజనం చేయటం ఒక విధి అయితే, ఇప్పుడు మాత్రం భోజనం చేయకుండా ఉండడమే మంచిది అని చెప్తారు, అన్న స్వీకారం చేయకుండా. మరి ఉండలేని వాళ్ళు, అనారోగ్యవస్తులు, తర్వాత బాలింతరు, గర్భిణీ స్త్రీలు, పెద్దవారు, షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు, వీళ్ళకి ఎక్స్క్యూజే ఎప్పుడు కూడా. ఏదో తీసుకోవటం. పెద్దవాళ్ళు కూడా అన్నం బదులు వేరే పదార్థాలు తీసుకుని ఫలహారం చేసి కూడా ఉపవాసం ఉండొచ్చు. అంటే ఉపవాసం చేస్తేనే ఫలితమా, జాగరణ చేయకపోతే పర్వాలేదా, ఇలా ఆలోచిస్తారు. చేయగలిగిన వాళ్ళు జాగరణ కూడా చేస్తే మంచిది. శివ ధ్యానంలో జాగరణ చేస్తే మరీ విశేషంగా చాలా మంచిది. ఏంటంటే ఇది పరమేశ్వరుడు జన్మదినంగా భావించేది, ఆయన ఉద్భవించిన రోజు. అది కూడా ఏంటి, అగ్నిస్తంభ రూపంలో ఉద్భవించాడని, అంటే ఈయన నిత్యుడు అని చెప్పబడింది ఈ రోజున. అవును, బ్రహ్మ విష్ణువులు వాళ్ళిద్దరి కంటే కూడా ఈయన నిత్యుడని, పరమేశ్వరుడే నిత్యుడని ప్రూవ్ చేయబడిన రోజు అన్నమాట. అయితే ఈయన యోగి, ప్రథమ యోగి అని చెప్తారు. మనకి ఏంటంటే భాష ఎక్కడి నుంచి పుట్టిందంటే పరమేశ్వరుడి డమరుకనాదం నుంచి పుట్టింది. పరమేశ్వరుడు డమరుకాన్ని కదిపితే అందులో నుంచి వచ్చిన రకరకాల శబ్దాలు, ఒకసారి ఇట్లా అనుకో ఒక సౌండ్ వస్తుంది, ఇట్లా అంటే 2 సౌండ్లు వస్తాయి కదా, అట్లా ఆయన కదిపిన శబ్దాల నుంచి, ఆ శబ్దంలో నుంచే ఆ ఈలు వచ్చినాయి. ఓహో, భాష అక్కడే పుట్టింది. అలాగే నిత్యము తపస్సుగా కనపడేవాడు పరమేశ్వరుడే, నిత్య తపస్వి. ఎప్పుడు కూడా ఆయన ధ్యానంలోనే ఉంటాడు. అలాంటి ధ్యానానికి ఆదిమూర్తి ఆయన. పరమేశ్వర ఆరాధన చేసేవాళ్ళు ఆ యోగ సాధనలో వాటిల్లో ముందుకెళ్తారని. పరమేశ్వరుడు ఏంటంటే ఐశ్వర్యకారకుడు, మోక్షప్రదాత కూడా. మనం జీవించి ఉండగా ఐశ్వర్యాన్ని ఇస్తాడు, మరణానంతరము మోక్షాన్ని ఇస్తాడు పరమేశ్వరుడు.
అటువంటి పరమేశ్వరుణ్ణి ఇలా పర్వదినాలలో అర్చించే అవకాశాన్నైనా తప్పకుండా సొంతం చేసుకోవాలి. పిల్లలకి నోటికి చెప్పాలి. మనం కూడా ఈ రోజున ఇది పర్వదినం కదా, పైగా సంవత్సరానికి ఒక్కరోజు వచ్చేది. అవును. దుర్భాషలు ఆడడం, అక్కర్లేని మాటలు మాట్లాడడం, అనవసరమైన ప్రయత్నాలకి పోకుండా, పోట్లాటలకి వాదులాటలకి దిగకుండా ఓం నమ శివాయ అని పంచాక్షరి జపాన్నే చేసుకుంటూ అదే ధ్యానంగా కనుక ఉంటే అద్భుతమైన ఫలితం వస్తుంది. ఈ ఫలితం అంటే మనకి రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది. అది ఎప్పుడు కూడా కావాల్సినవి ఇవ్వడు దేవుడు, మనకి రావాల్సినవే ఇస్తాడు. మన యొక్క పాత్రతని గ్రహించే ఇస్తాడు. కానీ ఇది మోక్ష సాధనకి ఈ మహాపర్వదినాలలో అత్యంత అద్భుతమైనది శివరాత్రిగానే చెప్పబడుతుంది. ఈ రకంగా ఈ శివరాత్రి పూజా విధానాన్ని చక్కగా జరుపుకోండి ప్రశాంతంగా. దీని వల్లనే అంటే ఎందుకు ఈ రోజుకి ఇంత ప్రాముఖ్యత వచ్చింది అనేది మనకి క్లియర్గా అర్థమైంది కదా. అవును. ఇంత ముఖ్యమైన రోజుని ఎందుకు పోగొట్టుకోవాలి? జన్మానికి శివరాత్రి ఎప్పుడో ఓసారైనా చెయ్యండి అంటుంటే ఏడాదికి ఓ రోజు చేయలేకపోతామా? అది చేయలేము. చక్కగా మౌనాన్ని ఆశ్రయించి ఉండగలిగిన మహత్తరంగా ఉంటుంది. ఏమీ ఇబ్బంది లేదు. అందులోనూ ఈసారి మనకి శివరాత్రి శనివారం నాడు వచ్చింది. అవునండి. అయితే శనివారం పొద్దున కొన్ని గంటల పాటు త్రయోదశి ఉన్నది, అంటే శని త్రయోదశి. సో శని త్రయోదశి మధ్యాహ్నం నుంచి అంటే చతుర్దశి వచ్చేసింది. రాత్రి మనకి చతుర్దశి ఉండటము దీని నియమం అన్నమాట. సో మరుసటి రోజు మళ్ళీ అమావాస్య వచ్చేసి ఉంటుంది బహుశా. అందుకని ఈ రోజున నిర్ధారించబడింది కదా. ఈ రోజున చేసేటువంటి అభిషేకాదుల వల్ల మనకి శని త్రయోదశి నాడు చేసిన ఫలితం కూడా లభిస్తుంది. తిథి ముఖ్యం కదా. అవునవును. ఆ తిథి వల్ల ఇలాంటి ఫలితం కూడా లభిస్తుంది అంటారు. శనివారం నాడు శివారాధన ఈ శనికి ప్రీత్యర్థం. ఏవైనా మనకి శని దోషాలు అవి ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా ఇది మరింతగా ఉపకరిస్తుంది. కాబట్టి దేవాలయాల్లోనూ ఇళ్లలోనూ మన ఇంట్లోనే ఎవరైనా పంతులు గారిని పిలిపించుకుని ఆయనే శివలింగం తెస్తారు మన ఇంట్లో. లేకపోతే ఎలాగాని కంగారు పడి కొనుక్కురా ఒక్కర్లా, ఆయనే శివలింగాన్ని, చిన్న శివలింగాన్ని లేదా పార్థివలింగాన్ని అయినా పెట్టి మన ఇంట్లో అభిషేకం చేస్తారు. చక్కగా దగ్గరుండి అభిషేకం చేసుకోండి, అభిషేక తీర్థం తీసుకోండి. అభిషేకం జరుగుతున్నంతసేపు ఆ మంత్రం మనకి రాకపోతే ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ ఉండొచ్చు. నమ శివాయ అని కూడా సులువు కదా. అవునండి. పిల్లలు కూడా ఆ మంత్రాన్ని మనం నోటికి చెప్పించవచ్చు. శివ సంబంధమైన స్తోత్రాలతోటి ఈ పర్వదినాన్ని ప్రశాంతంగా జరుపుకోండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.